గుడ్ ఈవినింగ్ టు ఆల్. చార్లీ కర్క్ అనే ఒక వ్యక్తి గురించి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. నాకు చాలా రీసెంట్గానే తెలిసింది. నిన్నటి దినాన ఆయన చనిపోయారు. ఆయన చనిపోవడం అనేది ఆ దేశాన్నే కదిలించేస్తున్నటువంటి ఒక విషాదకరమైన సంగతి. ఆ దేశాన్నే కాదు, ఆయన గురించి విన్నవాళ్ళు, ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళు, ఆయన చేస్తున్న ఆయన యొక్క పనులను గురించి కొంచెమైనా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా బాధపడతారు. ముఖ్యంగా మధ్యాహ్నం నిజంగా నా హృదయం అంతా చాలా చాలా వేదనలో, విచారంలో ఉంది. ఆయనకున్నటువంటి చిన్నపిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా భారంగా అనిపించింది నాకు. ఆ కుటుంబం కోసం మనం ప్రార్థిద్దాం. ఒక వ్యక్తి సిద్ధాంతాలు వేరైనా, ఆయన స్టాండ్స్ వేరైనా, రకరకాల పరిస్థితులు అతనున్నా, ఈ హత్య ఎందుకు జరిగిందంటే పొలిటికల్ అసాసినేషన్ అని కొంతమంది అంటున్నారు, లేదా ఏదో ఒక గ్రూప్ని ఆయన టార్గెట్ చేస్తున్నాడు, ఎల్జీబీటీక్యూ మీద మాట్లాడతాడు ఎక్కువగా, కాబట్టి వాళ్ళలో ఎవరో ఒకళ్ళు కక్షగట్టి చేసినారు అని చెప్పేసి వాళ్ళ కోసం వెతుకుతున్నారని మాట్లాడుతున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆయన ఈరోజు మన మధ్య లేడు. ఏ గొంతు అయితే గళమెత్తి మాట్లాడిందో, ఏ గొంతు అయితే విచ్చలవిడి స్వేచ్ఛ మీద వ్యతిరేకంగా మాట్లాడిందో, ఆ గొంతునే మోగబోయేట్టు చేయడానికేమో ఆ గొంతునే గురిపెట్టారు. ఆ గొంతు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళింది, ఆ గొంతు మోగపోయింది. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒకరి అభిప్రాయాలు ఇంకొకరి అభిప్రాయాలతో కలవడం అనేది భూమి మీద సాధ్యపడదండి. అది చాలా రేర్గా జరుగుద్ది. ఈవెన్ భార్యాభర్తలైనా కూడా కలిసి నడిచేటప్పుడు ఒక్కొక్క ఉద్దేశాల్లో డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి వాళ్ళకి. అలాగే రకరకాల వ్యక్తులు మనం జీవితంలో ఫేస్ చేస్తాం. అన్ని అభిప్రాయాలు కలవాలని రూల్ కూడా లేదు. కానీ చాలాసార్లు ఒక వ్యక్తి మన అభిప్రాయానికి ఓబే అవ్వకపోతే ఆ వ్యక్తిని మనం శత్రువులాగానే చూస్తాం. మనం అనుకున్నట్టు వాళ్ళ డ్రెస్సింగ్ ఉండాలి, మనం అనుకున్నట్టు వాళ్ళ అపీరెన్స్ ఉండాలి, మనం అనుకున్నట్టు వాళ్ళు మాట్లాడకపోతే, మనకు నచ్చకపోతే వాళ్ళు భూమి మీదే లేకుండా ఉండాలని కోరుకుంటాం. చాలామంది దుష్ట ఆలోచనలు ఇలాగే ఉంటున్నాయి. సత్యం మాట్లాడే వాళ్ళు, నిజాలు చెప్పేవాళ్ళు, నిజం కోసం నిలబడిన వాళ్ళని నోరు మూయించేయడం అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి చోట, ఏదో ఒక్క దేశంలోనే కాదు, ప్రతి చోట జరుగుతూ ఉంది. కంచెలేసుకుంటున్న మనిషి మానవత్వపు విలువలను మర్చిపోతున్నాడు. అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం, విచ్చలవిడి స్వేచ్ఛలో ఉండొద్దు, అది మీకు ఆరోగ్యం కాదు అని ఒక వ్యక్తి చెప్పినందుకు ఆ వ్యక్తి నోరు మూసేశారు. బట్ ఈరోజు మన దేశంలో మన పిల్లలకి మనం అది చెప్పాల్సిన అవసరత ఎంతైనా ఉందని నేను అనుకుంటున్నా. కాబట్టి యంగ్స్టర్స్ దయచేసి గమనించండి. ఇలాంటి ఎన్నెన్నో మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఆ కుటుంబం కోసం ప్రార్థిద్దాం. అతను చేసిన వర్క్స్ గురించి మరొకసారి వినండి. ఇక ఫుల్ వీడియో ఇంకా వివరంగా నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.